ఏంటి మధు, ఏం జరుగుతుంది? ఏముందక్క, గొప్పింటి కోడల్ని, నాకు పనా పాట. కూర్చొని కోని రాగాలు తీస్తూ ఉన్నా, బట్టలు సర్దుకుంటూ ఉన్నా. నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు అన్నింటినీ ఇలా తమాషాగా తీసుకుంటావేంటి? ఇప్పుడు సీరియస్ గా మాట్లాడాల్సినంత మ్యాటర్ ఏముందక్క? ఏం లేదా? నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసావంట. నీ ప్లేస్లో ఆ శృతి వచ్చి జాయిన్ అయింది. ఓ, దాని గురించా? దాందేముంది, ఆ కుర్చీ కోసం నేనే ఇంటి కోడలుగా వచ్చానా ఏంటి? అసలు జాబ్ చేసే ఆలోచనే లేదు. సడన్ గా జాబ్ ఆఫర్ చేశారు. నేను సరదాగా ఉంటుంది కదా, మా ఆయనతో కలిసి ఉంటున్నట్టు ఉంటుందని జాబ్ లో జాయిన్ అయ్యాను. కొన్నాళ్ళు చేశాను, ఇప్పుడు మానేశాను. ఇందులో పెద్ద మ్యాటరీ ఉంది. మధు ప్లీజ్, నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అవసరం వచ్చింది గనికే చేశా. అదే ఏంటి? శృతి బిజినెస్ స్టడీస్ పూర్తి చేసింది. వచ్చిన తర్వాత బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలనుకుంది. తనకు ఒక పొజిషన్ కావాలి. ఇప్పుడు ఆ పొజిషన్ లో కూర్చోబెట్టడానికి మన దగ్గర ఖాళీలేం లేవు. ఇప్పుడు ఆ అవకాశమూ లేదు. ఉన్న ఉద్యోగస్తుల్లో బయట వాళ్ళని తీసేయడం కంటే మన ఇంట్లో వాళ్ళు పక్కకి తప్పుకోవడం మంచిదని నేనే రిజైన్ చేశా. సింపుల్. లేదు, వేరే ఏదో జరిగింది. నందు గారి మొహం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం లేదక్క, శృతికి మొదటి నుంచి నాతో చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. పైగా తను నాతో పోల్చుకుంటూ ఆయనతో గొడవ పడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేనే ఉద్యోగానికి రాజీనామా చేశా. ఇది కరెక్ట్ కాదు మధు. అక్క, ఇప్పుడు గనక నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేయకపోతే ఇంట్లో రోజు పెద్ద పెద్ద గొడవలు జరిగేవి. శృతి చాలా తీవ్ర స్థాయిలో ప్రాబ్లం క్రియేట్ చేసింది. ఇప్పుడు తనకు గనక బిజినెస్ లో మంచి పొజిషన్ ఇచ్చి తన ఈగోని సాటిస్ఫై చేయకపోతే మూర్తి గారి కంపెనీలో వెళ్లి జాయిన్ అవుతానని తెగ గొడవ చేసేసింది. ఇప్పుడు ఇదంతా అవసరమా చెప్పు? అందుకనే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. శృతి అలా చేసిందా? అవునక్క. సర్లే, ఇప్పుడు నా ఉద్యోగం పోయిందని నువ్వు అక్కడ బాధపడుతూ కూర్చోకు. ఈ ఉద్యోగం ఏం నాకు కంపల్సరీ కాదు. నేను ఉద్యోగం చేయకపోయినా నా లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఒక్క విషయం, నేను ఉద్యోగం మానేసిన సంగతి ఇప్పుడప్పుడే అమ్మా నాన్నలకి చెప్పకు. వాళ్ళు లేనిపోని ఊహించుకొని అనవసరంగా కంగారు పడతారు. అమ్మా నాన్నలకి విషయం తెలిస్తే బాగోదు మధు. మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది? నేనిది శాశ్వతంగా చెప్పకుండా దాచేద్దామని అనట్లేదు. సమయం సందర్భం చూసి అమ్మా నాన్నలకి నేనే ఈ విషయాన్ని స్మూత్ గా చెప్తాను. అంతవరకు దయచేసి నువ్వు ఏది చెప్పకు. అన్నిటికంటే ముఖ్యంగా నీ బుర్ర పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పనిచేసుకో. ఇవన్నీ చాలా నార్మల్ విషయాలు. అర్థమైందా? సరే, వెళ్ళి నీ పని చేసుకో. ఆఫీస్ టైంలో ఫోన్లో మాట్లాడుతూ ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే అస్సలు ప్రయోజనం లేదు. గో 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 టు యువర్ వర్క్. బాయ్, టేక్ కేర్. ఏం సరి అన్యాయం? అన్యాయం ఎరుగుతారు, చాలా అన్యాయం. అన్నయ్య, వదిన రిజైన్ చేస్తే నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయటం నాకేమాత్రం నచ్చట్లేదు. శృతి మన చెల్లెలే కావచ్చు, కానీ తన పంతం కోసం ఆ కుర్చీలో కూర్చోబెట్టడం నాకు నచ్చలేదు. రే, కొన్ని తప్పు. ఇవన్నీ ఆలోచించడం మానేసి వెళ్ళి వర్క్ చూడు. జరగాల్సిందే చూద్దాం. అసలు ఏం జరిగింది బాసు? శృతి కోసం మధువే రిజైన్ చేసిందిరా. నేనే ఏం చేయలేకపోయాను. అసలే మూడ్ బాగాలేదు. ఇంకా దేని గురించే డిస్కస్ చేస్తూ ఉండకు. కాసేపు ఇలా వదిలే ప్లీజ్.